మీరు సాయిబాబా భక్తులని నాకు తెలుసు. సాయిబాబా గారితో మీ అనుబంధం చెప్పండి. మై లంగ్స్ వర్ ఆల్ డ్యామేజ్డ్, అట్లా అయిపోయింది. అప్పుడు అందులో నుంచి బయటపడతానని అనుకోలేదు అసలు. సో ఆల్ అవర్ ప్రేయర్స్, మై ఫాదర్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ బాబా. సో ఆ ప్రేయర్స్ అన్నిటి నుంచి నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ ఇట్. దాని తర్వాత ప్రూఫ్స్ అంటారు చూడండి, మనకి ఏదైనా ఒకటి జరిగినప్పుడు మనకి అర్థమవుతుంది ఓహో అని. అలా జరిగిన ఒకటి రెండు సంఘటనలు మేజర్ గా ఏంటంటే, ఒకటి, నేను ఇఫ్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు మై లైఫ్, ఒక పాయింట్ ఇన్ టైంలో నాకు జాబ్ చాలా అవసరం. త్రూ సమ్ రిఫరెన్స్ ఒక జాబ్ లో జాయిన్ అయ్యా. ఆ జాబ్ లో జాయిన్ అయ్యాక ఏమైందంటే, అక్కడ నుంచి ఇంటికి వచ్చే దారిలోనే ఈ బాబా టెంపుల్, అక్కడ క్లోజింగ్ ఆరతి అవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి గబగబా దండం పెట్టుకొని, వనజ గారు, విజయదశమి రోజు ఏం జరిగింది? బాబావారి దేహాన్ని ఎలాగా, ఎందుకు, ఏ సందర్భంలో విడిచారు? ఈ రోజు నేను వెళ్ళిపోవాలి, ఆయనకు తెలుసు ఆ రోజు ఆయన దేహాన్ని వదిలి వెళ్ళిపోవాలి. నా ఆత్మ నా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది, తిరిగి 3వ రోజున నా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆయన ఏనాడు చెప్పలేదు నేను వెళ్ళిపోయి కూడా నన్ను పూజించండి అని ఆయన చెప్పలేదు. నా కిరీటాలు చేయించమని చెప్పలేదు, ఊరేగింపులు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఆయన ఎందుకు నయం చేసుకోలేదని చాలా మంది అడుగుతారు. ఆయన చుట్టుపక్కల ఉన్న హేమంత్ పథకాన్ని అందరికీ చెప్తూ ఉంటాడు, మీరు వెళ్ళండి ఇంట్లో చక్కగా దసరా పూజలు అవి చేసుకుని రండి, మీరు వచ్చే వరకు నేను ఉంటానని చెప్తాను. అందరినీ పంపించేస్తాడు ఆయన. అందరినీ పంపించేసి ఒక లక్ష్మీబాయి ఒక్క ఆవిడే ఉంటారు ఆయన దగ్గర. తర్వాత మెల్లిగా ఆయన, who always had questions in their mind, ఈయన ఏంటి హిందువా ముస్లిమా, సబ్కా మాలిక్ ఏక్ అన్నారు తప్పిస్తే సబ్కా మాలిక్ మే అని ఎక్కడ చెప్పలేదు ఆయన. రాముడైన రహీమైన నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. చాలా మంది అంటారు సాయిబాబా విగ్రహాలు తీసేయండి, గుళ్ళు తీసేసేయండి అంటారు. ఎన్ని అని తీసుకుంటూ వెళ్తారు. ఒకవేళ తీయాలి అనుకున్న ఎవరికైనా ఒక థాట్ వచ్చినా కానీ అవును, ఆయన లీలలు కూడా మీరు అన్నట్టు వ్యాధి వచ్చినప్పుడు కలరాతో చాలా మంది బాధపడుతున్న టైంలో గోధుమలు విసిరినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, ఆయన కూర్చొని విసురుతూ ఉంటారనమాట. గోధుమలు పెద్దది ఇట్లా ఉంటుంది కదా తిరగలి, అది విసురుతూ ఉంటే అక్కడ ఆడాళ్ళందరూ చూస్తారు ఆయనని. చూసి అరే బాబా మీరు చేస్తున్నారేంటి, లేవండి మేము విసురుతామని చెప్తారు. బట్ ఆయన చేసే పర్పస్, ఆ గోధుమలు విసరడానికి పర్పస్ ఏంటంటే, వ్యాధి వచ్చింది కాబట్టి చుట్టూరు పొలిమేరలలో చల్లితే అది లోపల రాకుండా ఉంటుందని ఆయన చేస్తూ ఉంటాడు. చేస్తున్నప్పుడు ఈ 4 ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, ఆ తిరగలతో అది ఇంత తిప్పేసి పిండి రాగానే ఎవరి షేర్ వాళ్ళు చదిరేసుకుంటారు. వాళ్ళు నీ షేర్ ఇంత, నా షేర్ ఇంత అనేసి మూట కట్టుకొని వెళ్ళిపోతుంటే, ఇది కూడా ఒక బుక్లో ఉంటుంది అనమాట. ఆయన పెద్ద గ్రంథం చదివితే మనకు తెలుస్తుంది ఇదంతా. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే తిడతాడు వాళ్ళని, చాలా చెడమాటలు, ఆ వర్డ్స్ కూడా ఉన్నాయి అందులో. అయితే తిడతాడు అనమాట, ఎవరి సొమ్ము అనుకొని మీరు తీసుకెళ్ళిపోతున్నారు, పెట్టండి అక్కడ అని చెప్తాడు ఆయన. ఓకే, పెట్టిన తర్వాత ఇది దేనికోసం తీసుకెళ్తున్నారు ఆయన, వాళ్ళు అయితే సారీ చెప్తారు వచ్చి, బాబా క్షమించండి మేము మా కోసం అనుకొని తీసుకెళ్ళిపోతున్నాము అని చెప్పాక ఆయన ఏమంటారంటే, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఈ పిండి అంతా తీసుకెళ్ళి మీరు ఊరు పొలిమేరలలో అంతా చల్లండి. వాళ్ళంతా సర్ప్రైజ్ అవుతారు, ఎందుకు ఇట్లా మొత్తం అంతా పాడేయమంటున్నారు ఈయన. సో అప్పుడు వాళ్ళు వెళ్ళే ప్రాసెస్లో గట్టిగా తిడుతూ ఉంటాడు అనమాట వాళ్ళని. ఆ తిట్టడం ఏంటంటే, మహమ్మారి రోగం ఏదైతే ఉందో దాన్ని తిడుతున్నాడు ఆయన, ఇక్కడికి రాకు నువ్వు వెళ్ళిపో అని తిడుతూ ఉన్నాడు. అయితే చాలామంది ఇంకొక దగ్గర ఈ డిస్కషన్ అవుతున్నప్పుడు, మరి ఎందుకు ఓన్లీ షిరిడి, కలరా వేరే ఊర్లో కూడా ఉంది కదా, అవును, మరి వై డిడ్ంట్ యు ప్రొటెక్ట్ ది అదర్ ప్లేసెస్? ఇప్పుడు వరల్డ్ వైడ్ గా గ్లోబల్ గా బాబాని మనం పూజిస్తాము. అప్పట్లో మరి ఎందుకు ఆయన అలా చేయలేకపోయాడు అంటే, అప్పటికి అంతా పాకిపోయింది, అప్పుడు కమ్యూనికేషన్ లేదు కదా. ఆయన అంతర్యామి తెలుసుకున్నా గానీ ఆయన ప్రొటెక్షన్, ఆయన ప్రామిస్ తీసుకున్నాడు, నేను ఈ షిరిడీని నేను ప్రొటెక్ట్ చేస్తాను, దిస్ ఈజ్ మై, అంటే హీ ఓన్డ్ దట్ విలేజ్. అవును, కాబట్టి అక్కడ దాకా వచ్చింది, లాక్డౌన్ చేశాడు అంతే ఆయన. ఇప్పుడు కోవిడ్కి ఎట్లా అయితే మనం లాక్డౌన్ చేసామో, అప్పుడు ఆ గోధుమలు పిండి అంతా ఊరంతా జల్లేసి హీ ఎన్షోర్డ్ దట్ ఆ రోగం లోపల రాకుండా హీ ఎన్షోర్డ్ దట్. అంతే తప్పిస్తే చాలా మంది, అంటే ప్రతి ఒక్క స్టోరీకి దెర్ ఈస్ అ కాంట్రవర్సీ విచ్ ఇస్ దేర్ ఇన్ బాబా. ఈ మధ్య కాలంలో చూస్తుంటే సమ్ వీడియోస్ ఐ వాచ్. ఓకే, అది వాళ్ళ విచక్షణకి మనం వదిలేయాలి అంతే. అంటే అది నిజంగానే, అంటే ఇది భక్తులని ఖచ్చితంగా మంచి భావాలని పెంపొందించి మంచి భావాలని తీసుకొచ్చే ఒక తత్వం ఏదైతే ఉందో, అది దాన్ని ఖండించడం అది ఎంతవరకు సబబో వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. అలాగే
ఒక ఆయన పాటిల్, డాక్టర్ పాటిల్ అని ఒక ఆయన ఒక దగ్గర నుంచి వస్తారు, బాంబే నుంచి వచ్చి. మనసులో ఆయన అనుకుంటూ ఉంటాడు అనమాట, ఆయన గురువు ఈజ్ అ బ్రాహ్మిన్, ఆయన గురువు కూడా బ్రాహ్మినే, బట్ ఈయన మీద ట్రస్ట్ తోటి వస్తారు. వచ్చి అక్కడ కూర్చొని ఆయన మనసులో ఏమనుకుంటాడంటే ఈయన గురువు అంతే నా కోసం అని అక్కడ గంధం ఉంటే తీసి పెట్టేస్తాడు ఆయనకి. వీళ్ళు ఎలా బాబా అలౌ చేస్తారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొంచెం ఫీల్ అవుతారు కదా, అరే మమ్మల్ని ఎప్పుడు పెట్టనివ్వలేదు, ఈయన రాగానే ఈయనని ఎలాగా. సో వాళ్ళకి ఆన్సర్ ఏం చెప్తాడంటే, నన్ను ఇక్కడికి వచ్చి డౌట్ తోటి వచ్చాడు, ఓకే, ఈయన ఎవరు హిందూ ముస్లిం టైప్ డౌట్ తోటి వచ్చాడు, బట్ ఇక్కడ రాగానే నాలో అతను గురువుని చూసుకున్నాడు కాబట్టి నేను అతను అలౌ చేసేసాను బొట్టు పెట్టడానికి. సో అందులో తప్పేం లేదంట. కానీ మమ్మల్ని ఎందుకు అలౌ చేయలేదంటే, మీకు నా వరకు యాక్సెస్ ఉంది, బట్ హీ వాంటెడ్ టు ప్రూవ్ ఇట్, నీలో నేను నా గురువుని చూసుకుంటున్నానని మనసులో అనుకొని నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను ఐ అలౌడ్ హిమ్ టు గంధం పెట్టడానికి అలౌ చేశాను. ఇట్లాంటివి ఆయన చేసిన చిన్న చిన్న మహిమలు ఇవన్నీ ఏవైతే మహిమలు కాదు, ఇట్ ఈస్ బేసికలీ హీ ఆల్వేస్ ట్రై టు గివ్ క్లారిటీ టు పీపుల్. మే ఇట్ బి విమెన్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే మామూలుగా డిఫరెంట్ వేరే ఆస్పెక్ట్స్ చూసుకుంటే, సోషల్ యాంగిల్స్ చూసుకుంటే, సోషల్ యాంగిల్స్ చూసుకుంటే డెవలప్మెంట్, మొక్కలు పెంచడం దగ్గర నుంచి అన్నీ అక్కడ చిన్న చిన్న గార్డెన్స్ కానివ్వండి, డెవలప్మెంట్లు ఎవరికైనా ఇప్పుడు అంటాం మనం అన్నదానము, ఇవన్నీ ఇప్పుడు అన్నపూర్ణ, ఇవన్నీ చాలా స్కీమ్స్ అవన్నీ వచ్చేసినాయి. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఒక 100-150 years బ్యాక్ నుంచే ఆయన అప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టేశాడు. ఎవరు వచ్చినా అక్కడ తినొచ్చు, అన్నదాన కార్యక్రమాలు అవ్వాలి ప్రతిరోజు. ఆయన యాక్చువల్లీ మనిషి ఆధ్యాత్మిక ప్రయాణం గురించి కూడా మనం ఎలా ప్యూరిఫై చేసుకుని స్వచ్ఛంగా అవ్వాలని చెప్పి చాలా రాశారు. అంటే అన్ని పాటించడం ఒక్కటే కాదు, మనం నియమనిష్ట లోపల నుంచి రావాలి లోపల నుంచి అది. సో ఆయన నిజంగా ఎవరైతే చూస్తూ వచ్చారో 1 point in time 1800s ఆయన ఎవరైతే చూసారో, ఆయన మిరాకిల్స్ కానీ ఆయన చేసిన మంచి, ఇక్కడ మ్యాజిక్ చాలా మంది ఆయన మిరాకిల్స్ మ్యాజిక్స్ చేస్తారు ఇట్లా అని అంటూ ఉంటారు, బట్ ఐ థింక్ హిస్ అప్రోచ్ వాజ్ మోర్ సైంటిఫిక్ టువర్డ్స్ ఎనీథింగ్. అవును, అన్ని రకాలుగా చూసుకున్నా చాలా సైంటిఫిక్ అప్రోచ్. ఇప్పుడు షిరిడీని హీజ్ ఓన్ షిరిడి, అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నారంటే ఇది ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ ప్లేస్ అని ఆయన ఒక ప్రామిస్ తీసుకున్నారు. అలా అక్కడి నుంచి ఒక 60 years అక్కడే ఉండిపోయారు ఆయన ఒక 16 years అప్పుడు ఎప్పుడో వచ్చాడు. వచ్చిన తర్వాత హీ నెవర్ వెంట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. అవును, అక్కడ వాళ్ళ వెల్బీయింగ్, అక్కడ డెవలప్మెంట్ ఒక చాలా ఏదోలా ఉండే షిరిడీని ఈజ్ బ్యూటిఫైడ్ ఇట్ సో మచ్, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో నాకేమవుతుంది, ఇప్పుడు నన్ను ట్రీట్ చేసిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఐ ఆల్వేస్ ఫీల్ హీస్ అ గాడ్ టు మీ. అంతే కదా, భగవత్ స్వరూపులే మనకి, అంతే మంచి చేసిన వారందరూ కూడా. నా కష్టంలో నన్ను వచ్చి ఎవరైనా ఆదుకుంటే ఐ సీ హిమ్ యాజ్ గాడ్, అంతే. ఇప్పుడు ఈయన కూడా అంతే, మాకు ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు దానికి ఒక సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఆయన ఫిజికల్గా ఉండేవాళ్ళు కాబట్టి ఆ సొల్యూషన్ ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ ఆయనని బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఈయన నమ్ముతున్నాం కాబట్టి అవును, సన్మార్గంలో నడిపిస్తున్నాడు. ఒకటి, హీ నెవర్ ప్రీచ్డ్ రాంగ్, ఎవరికి తప్పు ప్రీచ్ చేయలేదు. అండ్ సబ్కా మాలిక్ ఏక్ అన్నారు తప్పిస్తే సబ్కా మాలిక్ మే అని ఎక్కడ చెప్పలేదు ఆయన. అవును, సో దట్ ఈస్ 1 point to be noted. అవును, సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారు. అండ్ నిజానికి మనం ఎటు ఏ కోణం నుంచి చూసినా కూడా సృష్టికి మూలం సృష్టికర్త ఒక్కడే భగవంతుడని మనకి అన్ని విధాలా మనం అర్థం చేయాలి. భగవత్ రూపాలు చాలా ఉండొచ్చు, అంతే. అదే, యా, అండ్ దేర్ఫోర్ ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఎగ్జాక్ట్లీ, సత్యం ఒకటే. సో అలాగే ఆయన ఏం చేశారంటే మస్జిద్లో ఉన్నప్పుడు హీ నేమ్ దట్ మస్జిద్ ద్వారకామాయి. ఓకే, ఇప్పుడు చాలా మంది ఆయన ఏ కమ్యూనిటీ నుంచి వచ్చారు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు డిబేట్ అంతా అక్కడే అవుతోంది కదా. అవును, ఎక్కడ ఏ కమ్యూనిటీ ఆయన. సో ఒక దసరా టైంలో ఆయన ఏం చేశారంటే సాయి చరిత్ర చదువుతున్నప్పుడు మనకి చాప్టర్స్ ఉంటాయి, 53 chapters ఉంటాయి అందులో. కానీ మనకు వచ్చిన బుక్ చాప్టర్ ఏదైతే ఉందో చాలా చిన్న బుక్, అది చాలా మినిమైజ్ చేసిన స్టోరీ. యాక్చువల్ సాయిబాబా ఫుల్ చరిత్ర చదవాలంటే ఇట్స్ సచ్ అ బిగ్ గ్రంథం, మన భగవద్గీత టైప్లో పెద్ద గ్రంథం ఉంటుంది. అది షిరిడీలో అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా అంటే నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉంటే అది చదివితే మనకి ఈ బుక్లో ఏంటంటే ఫస్ట్ 1 to 6 ఆయన ఎట్లా వచ్చారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ. తర్వాత కొన్ని చాప్టర్స్ కవర్స్ ఇస్ మ్యాజిక్స్ అండ్ మిరాకిల్స్. తర్వాత ఆయన చెప్పిన ఫిలాసఫీ అంతా కవర్ చేస్తారు. సో ఆ దసరా టైంలో అక్కడ షిరిడీలో కూడా ఇవే, అంటే దేర్ వర్ 2 sets of people. ఒక సెట్ ఈయన ఎవరైతే బిలీవ్ చేస్తారో, ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ హూ నెవర్ బిలీవ్డ్ ఇన్, రైట్, హూ ఆల్వేస్ హ్యాడ్ క్వశ్చన్స్ ఇన్ దేర్ మైండ్. ఈయన ఏంటి, హిందువా ముస్లిమా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, నో వేర్ అబౌట్స్, ఏం తెలియదు. కాబట్టి ఎవరైతే ఆయన గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఆయన చేసిన మంచి మాత్రమే చూశారు. ఆయన ఏం చేస్తున్నారు, పొద్దున్న లేసి మాకు ఏమేమి ప్రీచ్ చేస్తున్నారు,
షిరిడీని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నారు, మాకు ఏ కష్టం ఉన్నా ఆయన మమ్మల్ని ఎట్లా ఆదుకుంటున్నారు, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ బట్ యూస్ టు గివ్ దమ్ గైడెన్స్ అంతే. గురువు అంటే గైడెన్స్ ఇవ్వడం మాత్రమే కదా, మనకు ఒక దారి చూపిస్తున్నాడు ఆయన అంతే. అట్లా అందరు మాటలు విని విని ఒక చాప్టర్లో ఏముంటుందంటే, బాబా దసరా ఉత్సవాలు అవుతున్నప్పుడు ఆయన ఈ రామనవమి ఉత్సవాలు ఆయన డ్రెస్ మొత్తం తీసేస్తారు. ఆయన మొత్తం హీ విల్ కంప్లీట్లీ తీసి నిప్పులో పాడేస్తారు అనమాట, ఆయన మంటల్లో పాడేస్తారు. పాడేసినప్పుడు అది ఒక చాప్టర్ అందులో. సో దాని గురించి చాలామంది పాడేసి తిడుతూ ఉంటారు, ఈ అబ్యూస్. ఆయన అప్పుడప్పుడు అబ్యూస్ కూడా చేసి తిట్టే వాళ్ళందరినీ, కొంచెం ఫౌల్ లాంగ్వేజ్ యూస్ చేసి. ఇవన్నీ మనం వింటాం, అంటే చెప్పబడి ఉంది బుక్స్లో. సో అది ఎందుకు చేశారు అంతే, అక్కడ వరకే చెప్పారు. అలా చేసి ఆయన తిట్టేశారు, వెళ్ళిపోయారు. సో చాలా మంది ఏమనుకుంటారు, ఆ బుక్ చదివినప్పుడు ఆయన ఏజ్ అయిపోతుంది కాబట్టి అట్లా బిహేవ్ చేశారు. బట్ ద రియాలిటీ ఈజ్ అందరికీ ఆయన ఒక ఆన్సర్ ఇవ్వాలనుకున్నాడు అనమాట. ఇప్పుడు అందరూ క్యాస్ట్ అని మాట్లాడుతున్నారు, కమ్యూనిటీ మాట్లాడుతున్నారు, హిందూ ముస్లిం క్రిస్టియన్ అని మాట్లాడుతున్నారు. వన్స్ ఐ అండ్రెస్ దిస్, బికాస్ నేను ఇంత లాంగ్ గౌన్ వేసుకుంటాను లైక్ ఎ ఫకీర్, నన్ను ఈ డ్రెస్లో చూసి అందరు ముస్లిం అనుకుంటారు. వన్స్ ఐ రిమూవ్ దిస్ ఎవ్రీథింగ్, వాట్ ఈస్ మై బాడీ దట్ హ్యాస్ నో కాస్ట్, నో నథింగ్, ఈజ్ వాట్ హీ వాంటెడ్ టు, అది చెప్పాలనుకున్నాడు ఆయన అందరికీ. అదే చెప్పి అప్పుడు దాని తర్వాత ఎవ్రీబడి కెప్ట్ క్వైట్ అనమాట. ఎందుకు అలా బిహేవ్ చేశారు అన్నది దాని తర్వాత ఇంకా స్టోరీ, దాని తర్వాత తిట్టేస్తూ ఉంటాడు అందరిని అనమాట. అంటే ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా ఎప్పుడు తిట్టరు ఆయన ఎవరిని, ఆయన ఇండైరెక్ట్గానే తిట్టేవాళ్ళు అనమాట. ఎవరినైనా తిట్టాలి అనుకుంటే ఇండైరెక్ట్గా, ఇప్పుడు మిమ్మల్ని తిట్టాలంటే పక్కన వాళ్ళని తిడతారు. సో యూ విల్ అండర్స్టాండ్ ఇట్, దట్ ఈస్ వాట్ యూస్ టు ఫాలో. ఇప్పుడున్న వివాదం అయితే ఆ మూలం అంటే ఆయన సబ్కా మాలిక్ ఏక్ హై అని అనడం, అలాగే ఆయన పుట్టుపూర్వతరాలు ఎక్కడి నుంచి వచ్చారు బాబా వారు అని తెలియకపోవడం, లేదు తెలిసినా కూడా దానికి ఈ కోణ నుంచి చూస్తే, అంటే ఒక కోణ నుంచి చూసారంటే మీరు తప్పకుండా ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడ పుట్టితివో స్వామి ఎక్కడ పెరిగితివో అనే ఒక పాట కూడా ఉంది ఆయన మీద. సో అలాగా దానివల్ల జరుగుతున్న వివాదం. కానీ భక్తులు చాలా మంది, ఎందుకంటే బాబావారి భక్తులందరూ ఉద్వేగంతో పాటిస్తారు ఏదైనా సరే. ఇదేదో పాటించాలి లేకపోతే ఏదో జరుగుతుందని కాదు, ప్రేమతో పాటించేవని. శ్రద్ధ కావచ్చు, సబూరి కావచ్చు, 10 మందికి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం కావచ్చు. సో మరి ఈ వివాదం ఎటువైపు వెళ్తుందంటారు? మరి ఈ వివాదం అంటే ఇప్పుడు ఏం చేస్తారండి, ఇప్పుడు చాలా మంది అంటారు సాయిబాబా విగ్రహాలు తీసేయండి, గుళ్ళు తీసేసేయండి అంటారు. ఎన్ని అని తీసుకుంటూ వెళ్తారు. అవును, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 400 years. దేశవ్యాప్తంగా చాలా ఆలయాలు ఉన్నాయి. ఒకవేళ తీయాలి అనుకున్న ఎవరికైనా ఒక థాట్ వచ్చినా కానీ, సో అది తీయడానికే మీకు ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అది చూడడానికి మీరు ఉండరు. ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ పీపుల్ హు ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్, ఓకే, అది ఓవర్ నైట్ అయిపోయేది కాదు. అండ్ కొన్ని ఎలా ఉన్నాయంటే, కొన్ని ప్లేసెస్ ఇన్ నార్త్ కానివ్వండి, గుజరాత్ ఇటు సైడ్ వెళ్తే మీకు మహారాష్ట్ర సైడ్ ఆయన విగ్రహం లేని షాప్ కానీ, ఆయన విగ్రహం లేని ఇల్లు కానీ లేదు. సో అవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటూ వెళ్ళిపోతాం మనం. సో ఆయన కూడా ఏం చెప్పలేదు, ఆయన ఎప్పుడు చెప్పలేదు, కమ్యూనిటీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. సో దీనికి రిఫరెన్స్ గా ఒక స్టోరీ ఏంటంటే, ఆయన ఎప్పుడు గంధం పెట్టనిచ్చేవాడు కాదు ఎవరిని. ఏ భక్తులు వచ్చినా రెఫ్యూజ్ చేసేసేవాళ్ళు. ఆ రెఫ్యూజ్ చేసేటప్పుడు అందరూ ఏమనుకునేవాళ్ళు అంటే, బికాజ్ ఈజ్ అ ముస్లిం మమ్మల్ని ఇది అలవ్ చేయట్లేదు అని అనుకునేవాడు. అలాగే ఒక ఆయన పాటిల్, డాక్టర్ పాటిల్ అని ఒక దగ్గర నుంచి వస్తారు, బాంబే నుంచి వచ్చి. మనసులో ఆయన అనుకుంటూ ఉంటాడు అనమాట, ఆయన గురువు ఈజ్ అ బ్రాహ్మిన్, ఆయన గురువు కూడా బ్రాహ్మినే, బట్ ఈయన మీద ట్రస్ట్ తోటి వస్తారు. వచ్చి అక్కడ కూర్చొని ఆయన మనసులో ఏమనుకుంటాడంటే, ఈయన గురువు అంతే నా కోసం అని అక్కడ గంధం ఉంటే తీసి పెట్టేస్తాడు ఆయనకి. వీళ్ళు బాబా అలవ్ చేస్తారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొంచెం ఫీల్ అవుతారు కదా, అరే మమ్మల్ని ఎప్పుడు పెట్టనివ్వలేదు, ఈయన రాగానే ఈయనని ఎలాగా. సో వాళ్ళకి ఆన్సర్ ఏం చెప్తాడంటే, నన్ను ఇక్కడికి వచ్చి డౌట్ తోటి వచ్చాడు, ఓకే, ఈయన ఎవరు హిందూ ముస్లిం టైప్ డౌట్ తోటి వచ్చాడు, బట్ ఇక్కడ రాగానే నాలో అతను గురువుని చూసుకున్నాడు కాబట్టి నేను అతను అలౌ చేసేసాను బొట్టు పెట్టడానికి. సో అందులో తప్పేం లేదంట. కానీ మమ్మల్ని ఎందుకు అలౌ చేయలేదంటే, మీకు నా వరకు యాక్సెస్ ఉంది, బట్ హీ వాంటెడ్ టు ప్రూవ్ ఇట్. నీలో నేను నా గురువుని చూసుకుంటున్నానని మనసులో అనుకొని నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను ఐ అలౌడ్ హిమ్ టు గంధం పెట్టడానికి అలౌ చేశాను. ఇట్లాంటివి ఆయన చేసిన చిన్న చిన్న మహిమలు, ఇవన్నీ ఏవైతే మహిమలు కాదు, ఇట్ ఈస్ బేసికలీ హీ ఆల్వేస్ ట్రై టు గివ్ క్లారిటీ టు పీపుల్. అండ్ ఆ తర్వాత బాబా వారి తర్వాత పుట్టపర్తి సాయిబాబా వారు కూడా వారి అంశ అని అంటారు, వారే జన్మించారని. ఇప్పుడు పుట్టపర్తి బాబా వారు కూడా దేహం చాలించిన తర్వాత మనకి తర్వాత మళ్ళీ మరు జన్మ ప్రేమ సాయి ఆల్రెడీ జన్మ తీసుకున్నారని కొన్ని సోషల్ మీడియాలో వచ్చేవి. ఇవన్నీ మనకి ప్రామాణికంగా ఇప్పుడు కాలమే చెప్తుంది, నిజమా కాదా అని అంటారంటే, మీకు తెలిసిన జ్ఞానం పరిజ్ఞానం ప్రకారం? ఐఎమ్ స్టక్ విత్ బాబా అంతే, షిరిడి బాబా అంతే, అంతకు బియాండ్ వెళ్ళలేదండి అంతే. ఇంకా ఎందుకంటే ఇప్పుడు మనం ఇవన్నిట్లో డీప్ గా వెళ్తున్నప్పుడు మనకున్న బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో అదే షాటర్ అయిపోతూ ఉంటుంది.
సో నా వరకు నేను షిరిడి సాయి బాబాని మాత్రమే నమ్ముతాను. ఎందుకంటే మనం పుట్టపర్తి బాబా వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు, స్కూల్స్, ఆ స్కూల్లో సీట్ రావాలంటే తలకిందులుగా తపస్సు చేసేవాళ్ళు. అంత అద్భుతమైన విద్యా సంస్థలు ఆయన ఇంత చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మధ్యలో కొన్ని ఫారినర్స్ ఇన్వాల్వ్మెంట్స్ ఇవన్నీ అయిపోయి ఏదో వెళ్ళిపోయింది. బట్ ఐ ఆల్వేస్ రెస్పెక్టెడ్ హిమ్ యాజ్ అ పర్సన్, బట్ ఐ వాజ్ నాట్ ఎ డివోటీ. నేను షిరిడి సాయి వరకే నా నమ్మకం. బికాస్ నా లైఫ్లో ఆయన నా మిరాకిల్స్. ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ థింగ్. చెప్పండి. నాది క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోగానే ఐ షేర్డ్ దిస్ ఇంకొక ఫారంలో కూడా. ట్రీట్మెంట్ అయిపోగానే నేను ఇమీడియట్గా షిరిడి వెళ్ళాలి అనిపించింది. వెళ్ళాను నేను బాబా దర్శనం చేసుకోవడానికి వెళ్ళి. అలాగే ఐ వాజ్ లుకింగ్ ఆల్ ఆ క్యాన్సర్ లుక్తోనే వెళ్ళాను. ఇంకా నాది అప్పుడప్పుడు ఇంకా ట్రీట్మెంట్ అయ్యింది, ఆ వీక్నెస్ ఉంది, అవన్నీ ర్యాషెస్ ఉన్నాయి, ఆ హెయిర్ లేదు, ఇవన్నీ అనమాట. డజంట్ మ్యాటర్. బట్ అదే వీక్నెస్ తోటి ఐ డ్రాగ్డ్ మై సెల్ఫ్. వెళ్ళాలి షిరిడి ఒకసారి. షిరిడి వెళ్ళినంత వరకు బాగానే ఉన్నాను. అంతా అయిపోయింది. నేను ఆ బాబా సన్నిధిలోకి ఇలా స్టెప్ చేస్తూ ఉంటే ఆయనను చూసి నాకు ఒకటే క్వశ్చన్ అనమాట. ఆ బాబా ఆయన కనపడగానే నాకు మనలో ఉన్న క్వశ్చన్ ఏంటంటే, నన్ను ఎందుకు ఇంత పెయిన్ఫుల్ ప్రాసెస్ గో త్రూ అయ్యాను నేను, అంతే. దట్స్ ద ఓన్లీ క్వశ్చన్ ఐ హ్యాడ్ ఫర్ హిమ్. కోపం కాదు, ఒక ఫాదర్ని ఎలాగైతే అడుగుతామో అలా నాకు అనిపించింది. నేను ఎందుకు ఇంత గో త్రూ అవ్వాలి? నాకు ఒకటేసారి ఏం గుర్తొచ్చింది, ఆయనను చూడగానే నాకైన సర్జరీ, నేను గో త్రూ అయిన పెయిన్స్, నాకు నా టార్చరు, నా ఒంట్లో వచ్చిన మంటలు, నా నోట్లో వచ్చిన మంటలు, ఇవన్నీ నా మైండ్లో తిరిగి నేను ఎందుకు ఇంత గో త్రూ అవ్వాలి నేను నా లైఫ్లో అని ఒక ప్రశ్న. అండ్ పక్కన ఎవరున్నారు ఏంటి, నేను ఏం చూడలేదండి. లిటరల్గా నాకు అట్లా టీయర్స్ అట్లా రోల్ అవుతూనే ఉన్నాయి. ఏడుపు అనమాట. ఇంకా భజన హారతి స్టార్ట్ అయితే ఇంకా ఎక్కెక్కి ఏడుపు వచ్చేసింది. నాకు అనవసరం నా పక్కన ఎవరు, బికాస్ అదంతా నేను అంత మనసులో హోల్డ్ చేసి పెట్టుకున్నా. అవంతా అయ్యే వరకు స్వప్న మీరు నమ్మరు, నా ఇంటికి ఎవరొచ్చినా, నన్ను చూడడానికి ఎవరొచ్చినా, ఎవరి దగ్గర ఒక్క కంటి చుక్క కాదు కదా, ఒక బొట్టు నీళ్ళు కూడా రాలేదు నా కళ్ళలో నుంచి. త్రూ అవుట్ మై ట్రీట్మెంట్ ఎంత బాధపడే ఏడవలేదు, రాలేదు నాకు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నా బాధ అంతా, ఎందుకంటే నా లైఫ్ అంతా ఆయన చుట్టే నడిచింది కాబట్టి అక్కడికి వెళ్ళి కానీ నాకు ఆ మనసులో ఉన్న బాధ బయటికి రాలేదు నాకు. అదంతా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక భజన పూజ అంతా అయిపోయిన తర్వాత, హారతి అంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తూ ఒక క్వశ్చన్ నేను అడిగాను ఆయన వచ్చి సమాధానం చెప్పరు. నాకు వచ్చిన ఈ రోగం తగ్గిందా తగ్గలేదా, నాకు ఎలా తెలవాలి, ఏంటి నీ దర్శనం ఇవన్నీ అనమాట. అక్కడ నా మనసులోనే నా డిస్కషన్ అవుతుంది బాబాతోటి. ఎట్లా నమ్మాలి, నాకు తగ్గిందా తగ్గలేదా, నువ్వే ఉన్నావు, ఒకవేళ తగ్గకుండా నన్ను తీసుకెళ్ళిపోవాలంటే పెయిన్ ఫ్రీగా నన్ను తీసుకెళ్ళిపో, అంతే. బాధతోటి ఇంత బాధపడి నన్ను తీసుకెళ్ళొద్దు. ఎవరైనా ఏదైనా ప్రతి ఒక్కరు కోరుకునేది అదే కదండి. అవునవును. ఎటువంటి బాధ లేకుండా మనం వెళ్ళిపోవాలి అన్న ఒక థాట్. సో అట్లా అనేసి బయటకు రాగానే స్వప్న నాకు సడన్గా ఎక్కడ లేని వామిటింగ్ సెన్సేషన్. అక్కడ వాళ్ళ వేప చెట్టు ఉంటుంది బాబా సన్నిధిలో, ఆ వేప చెట్టు దగ్గర రాగానే నాకు పసర వామిటింగ్ అయిపోతే, నేను ఇలా నా దుప్పట్టాలోనే, ఇప్పుడు అక్కడ ఎక్కడ ఆప్షన్ లేదు కదా, ఐ జస్ట్ వామిట్. అంటే ఐ ఫెల్ట్ దట్ ఈస్ ఈ సిగ్నల్. లోపల ఉన్న గ్రీన్ కలర్ పసర్ అంతా వామిటింగ్ ఎందుకు అయిందో నాకు తెలియదు. ఆ వామిటింగ్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఐ ఫెల్ట్ సో ఈజ్, అంటే ఐ ఫెల్ట్ ఇట్ ఈజ్, మై బాడీ ఫెల్ట్ లైట్. ఐ వాజ్ అట్ కామ్గా పీస్ఫుల్గా ఒక దగ్గర కూర్చున్నాను నేను. ఇంకా దాని తర్వాత నా మైండ్లో నడిచిన ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ దొరికిన ఒక ఫీలింగ్, ఐ వాజ్ అట్ పీస్ అనమాట. నాకు ఇంకేం రోగం లేదని ఒక ఫీలింగ్ వచ్చింది అక్కడ. ఐఎమ్ గుడ్, ఐఎమ్ అట్ పీస్, యూ ఆన్సర్డ్ మై క్వశ్చన్ అని ఇవన్నీ నా మైండ్లో ఆన్సర్స్ అయిపోయాక వచ్చిన తర్వాత నెక్స్ట్ వాట్ అన్నది, ఆ షిరిడి నుంచి వచ్చిన తర్వాత నాకు వచ్చిన థాటే టు గెట్ ఇన్ టు ద ప్రొఫెషన్ ఆఫ్ క్యాన్సర్. మీరు ఆంకాలజీ న్యూట్రిషన్ చేశారు. అవును. అలాగే అంటే ఇది కేవలం మీకైన అనుభవం ఎంత కుదిపేస్తే మిమ్మల్ని, ఇది ఆల్మోస్ట్ ఒక దిశానిర్దేశం ఇచ్చినట్టు. ఎగ్జాక్ట్లీ. అక్కడికి వెళ్ళి వచ్చాక మీకు వచ్చిన సంకల్పం ఏదైతే ఉందో, నాలాగా బాధపడుతున్న వాళ్ళకి నేను ఒక చేయూతనిస్తాను, ఓదార్పునిస్తాను, మంచి నాలెడ్జ్ ఇస్తాను అని చెప్పి, అది చాలా దైవికమైన సంకల్పం మన. బికాస్ మీరు కార్పొరేట్ వర్క్ చేశారు, ఉద్యోగం చేయొచ్చు, ఏదైనా ఉద్యోగం, ఏది కాకపోతే ఏమి లేకుండా హాయిగా ఇంట్లో ఉండొచ్చు. కానీ ఈ సంకల్పాన్ని ఎంచుకోవడానికి కూడా, ఎందుకంటే ఎంత కుదిపేసే ఎక్స్పీరియన్స్ అయినా
తగ్గిపోయాక అందరం మర్చిపోతాం, అవునండి. ఏముందిలే అనుకుంటాం. కానీ మీరు కొనసాగిస్తారంటే ఖచ్చితంగా ఇది దైవికమైన ఒక అంతే. నన్ను చాలా మంది అడుగుతారు, ఇంకా నువ్వు ఎందుకు వై డు యు వాంట్ టు లివ్ ఇన్ ద సేమ్ ఇది, ఇంకా క్యాన్సర్ రోజు డే ఇన్ డే అవుట్ అందరినీ కలుస్తూ ఉంటావు, ఆ ఎనర్జీని ఎట్లా ఇది చేస్తావు. నిజంగా బాబా భక్తులు ఎవరైతే ఉంటారో దే చూస్ హిస్ పాత్ ఓన్లీ. ఆయన ఏంటంటే ఆయన ఎంత కష్టంగా ఉన్నా అవతల వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసే వెళ్ళారు ఆయన. అవతల వాళ్ళకి మనం ఎంతగా ఉపయోగపడతాము అన్నది ఒకటి. ఇంకొకటి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ఆయనకి సాయం చేస్తే ₹1 దగ్గర ₹2 ఇచ్చేవాళ్ళు ఆయన. బికాస్ హీ ఆల్వేస్ యూస్ టు ఫీల్ దట్ వాళ్ళు ఎవరైతే మనకి హెల్ప్ చేస్తారో, అంటే బరువు పనులు చేస్తారు ఎవరైనా, కూలీ అట్లా ఉంటారు కదా, ఆయన ఏదైనా బరువు పనులు చేయించుకుంటా ఇక్కడ షిఫ్టింగ్ చేసినప్పుడు ₹1 దగ్గర ₹2 ఇచ్చేసేవాళ్ళు ఆయన, ఇచ్చేవాళ్ళు. వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడే వాళ్ళకి వాళ్ళు చేసిన పనికి మనకి బ్లెస్సింగ్. అది చాలా అద్భుతంగా ఉంది. అసలు భక్తి యోగమే మన దేశంలో మన నేల మీద మనకి కలిగిన ఒక అరుదైన అవకాశం. అంటే భక్తిలో ఉండడమే ఒక గొప్ప సుకృతం. అది ఏదో పూర్వజన్మ సుకృతమో. ఆ భక్తిలో మీరు ఇలా ఓలలాడుతూ ఇలాగా స్నానం చేస్తూ ఆ భక్తిలో కంప్లీట్ గా మునిగిపోయి, అంటే భక్తిలో మునగడం అంటే కేవలం మనం ప్రకటించుకోవడమే కాదు, అక్కడి నుంచి వచ్చిన సమాధానాన్ని కూడా అన్వయించుకోగలగడమే అది ధన్యత. మనకి చిన్న చిన్న నేచర్ ఇచ్చిన చిన్న చిన్న డైరెక్షన్స్ ఏవైతే ఉంటాయో, చిన్న సైన్. ఇప్పుడు ఒకటి రీసెంట్ గా ఐ థింక్ నేను మీకు కూడా షేర్ చేశాను. నేను ఈ మధ్య ఏదో సాయి చరిత్ర 1 వీక్ చదివా. ఏదో నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఏదో నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం కోసమని నేను బాబా నాకు ఉన్నది అది ఒకటే గైడ్ అనమాట. నేను అది చదువుతాను. చదవగానే నేను చదివి థర్స్డేకి కంప్లీట్ అయిపోయింది పూజ అని. ఫ్రైడే రోజు నాకు ఒక కొరియర్ వచ్చింది. ఆ కొరియర్లో బాబా డైరెక్ట్ షిరిడి ట్రస్ట్ నుంచి వచ్చింది. నాకు నో క్లూ, నేను ఎప్పుడు ఏమైనా డబ్బులు కట్టానా, రీసెంట్ పాస్ట్లో ఎప్పుడు డబ్బులు కట్టలేదు. నాకు అందులో ఏంటంటే బాబాది ఒక చేతికి కట్టుకునే 2 కంకణాలు బాబా ఫోటోతోటి, అదే చిన్న దాంతోపాటు విభూది, అక్కడి నుంచి చిన్న డబ్బా విభూది. నేను మొత్తం నావన్నీ చూసేస్తున్నాను. నేను ఎప్పుడైనా పేమెంట్ చేశాను, ఎందుకు వచ్చింది ఎగ్జాక్ట్గా నా బుక్ కంప్లీట్ అయిపోయినా నెక్స్ట్ డే నేను అవి చాలా హ్యాపీగా షేర్ చేసేసాను సోషల్ మీడియాలో. వినిపించనా విభూతి మహిమ వివరించనా వేదాంత గరిమా, ఇలా బాబా అంటే ఒక్కొక్క మహిమని గురించి ఒక్కొక్క పాడాలంటే అమృతం సర్వమహిమాన్వితం దివ్య కరుణాంచితం పరమాద్భుతం. ఇలా పాడుకుంటూ పారాయణం చేసుకుంటూ భక్తులకి నిజంగా ఒక గొప్ప అనుభూతి. మీరు అన్నట్టు అందరికీ అనుభూతి కలగచ్చు కలగకపోవచ్చు, అది ఖచ్చితంగా అంటారు కదా, షిరిడీకి వెళ్ళాలంటే కూడా బాబా సంకల్పం ఉంటేనే వెళ్తారు. ఆయన పిలిస్తేనే వెళ్తామండి. మీరు చాలా సార్లు వెళ్ళుంటారు. నేను చాలా సార్లు వెళ్ళాను, అసలు ఎన్నోసార్లు వెళ్ళాను అనమాట. మొన్న లాస్ట్ టైం రీసెంట్గా వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ దర్శనం బాగా అవ్వలేదు అనేసి బయటకు వచ్చి అప్సెట్ అయిపోయాను. తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చి మీరు దర్శనంకి వెళ్తారా అని అడిగారు. వెళ్తామంటే మాకు 500 ఇట్స్ ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్, 500 ఇస్తే దగ్గరికి తీసుకెళ్లి ఆయన బాబా దర్శనం చేయించారు. ఇప్పుడు నేను షిరిడి వెళ్తే లాట్ ఆఫ్ పీపుల్ అక్కడ, అంటే ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళందరూ గుర్తుపడతారు అక్కడ. ఇట్స్ ఆల్ బాబా బ్లెస్సింగ్ నాకు. చాలా గొప్పగా ఉంది. అయితే మీ జర్నీ, మీ ప్రయాణం, అలాగే బాబా వారి సందేశం కూడా ఇవాళ రోజుల్లో అఫ్ కోర్స్ విధి విధానాలు పూజించుకునే అది ఎవరికి ఇష్టం వచ్చినట్టు భక్తులు అలా కొలుచుకుంటారు. అంటే ఉందండి ఇదంతా. ఆయన ఏం చెప్పలేదు, ఇంత చేసేస్తూ ఉంటారు కదా, ఉపవాసాలు ఉండాలి, అలా చేయాలి, కట్టుకు ఉపవాసాలు, అసలు అక్కడ ఏమీ లేదనమాట. ఆయన అసలు ఏం చెప్పలేదు. ఆయన చెప్పలేనివన్నీ చేస్తున్నాం. ఆయన ఏమన్నారంటే జస్ట్ శ్రద్ధ, ఏ భగవంతుని నమ్మినా మీరు శ్రద్ధతోటి నమ్మండి అంతే. కంప్లీట్ అన్ఫ్లెంచింగ్ ఫెయిత్ అంటాం కదా, ఆ ఫెయిత్ ఉంచి మీరు పూజ చేస్తే దాని ఫలితం వస్తుంది అంతే. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి లైఫ్ అంతా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎప్పుడు నా లైఫ్ మీద కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు దాకా. ఎన్ని వచ్చినా కంప్లైంట్ చేయలేదు. మీరు పడ్డ కష్టాలు నిజంగా చాలా మందికి తెలియదు, కొంతవరకు కొంతమందికి తెలుసు అంతే. కానీ నిజంగా అయినా మీరు ఇవాళ ఇలా ఉన్నారంటే ఖచ్చితంగా భగవత్ రక్ష లేకపోతే అంతేనండి. అదొక నన్నంతా ఒక కవచం అనమాట నాకు చుట్టూరు, విచ్ ఎవర్ గాడ్ ఐ బిలీవ్ ఇన్. బట్ బాబా ఎస్పెషల్లీ ఏంటంటే నాకు ఆ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది నడుస్తూనే ఉంటుంది. అయితే వనజ గారు, విజయదశమి రోజు ఏం జరిగింది? బాబా వారి దేహాన్ని ఎలాగా, ఎందుకు, ఏ సందర్భంలో విడిచారు? ఆయన ఇంకా న్యాచురల్ డెత్ అండి. ఇప్పుడు ఆయన ఏమి దేవుడు అని చెప్పలేదు. మనుషులందరికీ చావు సహజం కదా. సో ఆయన సిక్ అవుతూనే వచ్చారు. ఆయన చాలా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. సో ఆయనకు ఆయన ఎందుకు నయం చేసుకోలేదని చాలా మంది అడుగుతారు. ఇప్పుడు అందరికి ఏంటంటే బ్రతుకు మీద ఆశ చాలా మందికి ఉంటుంది, నేను చాలా రోజులు బ్రతకాలి అని. బట్ ఆయన ఏం చెప్తాడంటే ఈ పుట్టిన ప్రతి జీవి వెళ్ళిపోక తప్పదు కాబట్టి ఆయనకు కూడా అంతే అనమాట. నేను చేయాల్సిన ఏదైతే చెయ్యాలో మంచి అవన్నీ అయిపోయినాయి. నేను వెళ్ళిపోయినా కానీ
ఆయన అంటే ఒక 3 days ఆయన సమాధిలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఆయనకు ఆ కెపాసిటీ ఉంది, అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ టైంకి ఆయన చేయాల్సినవన్నీ అయిపోయినాయి. ఆ షిరిడీలో కానివ్వండి, ఈ ప్రపంచంలోకి వచ్చినందుకు వాట్ ఎవర్ గుడ్ థింగ్స్ హీ హ్యాస్ టు డూ అవన్నీ చేసేసారు. ఆయన ఏనాడు చెప్పలేదు నేను వెళ్ళిపోయి కూడా నన్ను పూజించండి అని ఆయన చెప్పలేదు, నాకు కిరీటాలు చేయించమని చెప్పలేదు, ఊరేగింపులు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఆయన మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి, నాకు అనవసరం అని వదిలేశాడు అంతే. హీ జస్ట్ లెఫ్ట్ హిస్ బాడీ టు భక్తులకు వదిలేశారు. ఆయన ఆ చనిపోయే రోజు కూడా ఆయన అందరికీ చెప్తాడు. ఆయనకు తెలుసు ఆ రోజు ఆయన వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఆయన ఆ రోజు చూస్ చేసుకున్నారు అంతే. ఈ రోజు నేను వెళ్ళిపోవాలి, ఆయనకు తెలుసు ఆ రోజు ఆయన దేహాన్ని వదిలే వెళ్ళిపోవాలి ఆయన సోల్. అప్పుడు అందరు భక్తులకి చెప్తారనమాట. ఈ చాప్టర్ బాబా విజయదశమి రోజు ఆయన సమాధి అయిపోయే చాప్టర్ చదివినప్పుడు ఈ రోజు కూడా నాకు ఏడుపు వస్తుంది. ఫర్ నో రీజన్ బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము సాయి చరిత్ర ఇప్పటికి 100 సార్లు చదివేసి ఉంటాం, నాకు అంతా స్టోరీ తెలుసు, కానీ మళ్ళీ చదువుతా. ఆ చదివినప్పుడల్లా ఒక డీప్ ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే ఆయన వెళ్ళిపోతున్నారు అన్న ఒక కనెక్ట్ నాకు కూడా అనిపిస్తుంటుంది. సో ఆ రోజు ఆయన చుట్టుపక్కల ఉన్న హేమంత్ పథ్ కానీ అందరికీ చెప్తూ ఉంటాడు, మీరు అందరు వెళ్ళండి, మీరు పండగలు అవి చేసుకుని, మీరు దసరా కదా. అప్పుడు ఆయన భక్తులు అందరూ అంటారు, మీకు బాగాలేదు అంటే ఏం కాదు, మీరు వెళ్ళి ఇంట్లో చక్కగా దసరా మీ పూజలు అవి చేసుకొని రండి, మీరు వచ్చే వరకు నేను ఉంటానని చెప్తారు. అందరినీ పంపించేస్తాడు ఆయన. అందరినీ పంపించేసి ఒక లక్ష్మీబాయి ఆవిడే ఉంటారు ఆయన దగ్గర. తర్వాత మెల్లిగా ఆయన ఆ రోజు ఆయన దేహాన్ని విడిచేశారు. ఆ విడిచేసినప్పుడు ఇంకా అంత స్టాండ్ స్టిల్ షిరిడి మొత్తం అలా ఆగిపోతుంది అనమాట. చాలా గొప్ప మాట గుర్తు చేశారు వనజ గారు ఇవాళ. అండ్ అలాగే మీరు అనుభవాన్ని గుర్తు చేసుకుని కళ్ళలో నీళ్లు మాకు కూడా కంటతడి తెప్పించారు, చూసే వాళ్ళందరికీ కూడా. మీరు అలాగే ఆయురారోగ్యాలతో ఆశీస్సులతో మంచి మాటలు మంచి విషయాలు పంచుతూ మీ ప్రయాణాన్ని కొనసాగిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈరోజు బాబా వారిని తలుచుకునే అవకాశం భక్తులందరికీ అసలు ట్రీట్. అంటే వినడం చూడడం బాబాని చూసినట్టే ఇంచుమించు. మళ్ళీ మనం మంచి విషయాలు మాట్లాడుకోవడానికి కలుద్దాం. సుమన్ టీవీకి వస్తూ ఉండండి మీరు. తప్పకుండా.